హాయ్. మరి విరాట్ కోహ్లీ గారు రిటైర్మెంట్ అనౌన్స్ చేసారు, ఎలా అనిపిస్తుంది? బ్యాడ్ అనిపిస్తుంది బాయ్, ఫుల్ బ్యాడ్ అనిపిస్తుంది. ఆర్సీబీకి కప్పు తీసుకొస్తే బాగుంటుండే ఈసారి అన్న, తీసుకురావట్లేదు. యాక్చువల్ ఏమంటే మన కర్ణాటకనే. సో మరి రోహిత్ శర్మ గారు ఇంకా విరాట్ కోహ్లీ గారు సేమ్ టైం రిటైర్మెంట్ అనౌన్స్ చేశారు. అంటే విరాట్ కోహ్లీ కొంచెం గొప్ప కదా, రోహిత్ శర్మ గురించి అంతానం తెలియదు నాకు. తెలుసు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఫుల్, అతనివి బిగ్ ఫ్యాన్ నేను. సో మరి ఇద్దరు మెయిన్ ప్లేయర్స్ ఒకేసారి రిటైర్ అయిపోతే మరి టీమ్ ఇండియా మీద బర్డెన్ పడుతుంది. బాధ అనిపిస్తుంది బాయ్, ఫుల్ బాధ అనిపిస్తుంది. ఏం చేయాలి? సో మీరెవరు ఫ్యాన్ బేసిక్? నేను యాక్చువల్లీ రింక్ సింగ్. ఓకే. సో నెక్స్ట్ కెప్టెన్సీ ఎవరు తీసుకుంటే బాగుంటది అంటే? ఏదానికి ఇండియాకా? ఏదానికి ఇండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీసుకుంటే బాగుంది. ఎందుకు? ఎందుకంటే అతనికి కొంచెం ఇదే అన్న నాలెడ్జ్ ఫుల్ ఉండదు. నాలెడ్జ్ పరంగా అంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ సీనియర్ ప్లేయర్ కదా, సీనియర్ ప్లేయర్ కాబట్టి హార్దిక్ పాండ్యా గారు తీసుకుంటే చాలా బాగుంది. సో మరి మన అంబటి రాయుడు గారు కూడా విరాట్ కోహ్లీ గారిని మీరు రిటైర్ అవ్వద్దు అని చెప్పి ట్వీట్ చేశారు, అయినా కూడా రిటైర్ తీసుకున్నారు. అతను ఎన్ని దినాలైనా ఆడతారన్న, ఎట్లయితే రిటైర్మెంట్ తీసుకోవచ్చు కదా, ఎట్లా తీసుకోవాలి? అంటే మన రోహిత్ శర్మ గారి కన్నా చాలా ఏజ్ లో తక్కువ విరాట్ కోహ్లీ గారు, అండ్ మంచి ఫిట్నెస్ కూడా ఉంటారు. అప్పుడే రిటైర్మెంట్ అంటే మన వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది తెలియదు. విరాట్ కోహ్లీ గారు రిటైర్మెంట్ ప్రకటించారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతారు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రికెట్ చూసేది విరాట్ కోహ్లీ కోసం. టెస్ట్ క్రికెట్ ఇంకా బోరింగ్ ఉంటుంది, సో నేను ఆయన కోసమే చూస్తా. ఇప్పుడు మాత్రం ఇద్దరు ఒకటేసారి ఇచ్చారు, రోహిత్ శర్మ ఇంకా విరాట్ కోహ్లీ. సాట్ బ్రేకింగ్. సో మరి ఇద్దరు మెయిన్ ప్లేయర్స్ రిటైర్మెంట్ ప్రకటించారు, సో మరి టీం మీద కొంచెం భారం పడుతుంది కదా. గిల్ ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు కదా, శ్రేయస్ సార్ కవర్ అవుతుంది ఐ థింక్ సో. కొత్త ప్లేయర్స్ కూడా ఛాన్స్ ఇవ్వాలి. సో మరి రోహిత్ శర్మ తర్వాత విరాట్ కోహ్లీ వెళ్ళిపోయిన తర్వాత ఎవరు కెప్టెన్సీ తీసుకుంటే బాగుంటది? శుభన్ ఒక యంగ్ ప్లేయర్ కి కూడా మేబీ సో హైట్ ఉన్నారని చెప్పేసి ఇవ్వాలంటారు. అలా అని కాదు, మేబీ జీటీకి కూడా క్యాప్టెన్ చేశారు కదా, సో మేబీ మేనేజ్ మంచిగా చేస్తారు. సో అంబటి రాయుడు కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది, విరాట్ కోహ్లీ గారిని రిటైర్ అవ్వద్దు అని చెప్పేసి, అయినా కూడా రిటైర్ అయిపోయారు. రోహిత్ శర్మ ఇంకా కోహ్లీ చాలా బెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా ఒకటేసారి రోహిత్ లేకుండా కోహ్లీ కూడా ఉండలేదు, రోకో కాబట్టి. పర్సనల్ గా అయితే ఒక ఇంట్రెస్ట్ పోద్ది క్రికెట్ మీద. నేను ఓన్లీ కోహ్లీ కోసమే చూస్తా. టెస్ట్ క్రికెట్ అంటే లాంగ్ 50 years, కోహ్లీ కోసమే చూస్తా కాబట్టి కొంచెం హార్ట్ ब्रेकिंग गाने ఉంది. तो विराट कोहली अब रिटायरमेंट ले रहे हैं ना, आपको कैसा लग रहा है? कि मतलब अभी अच्छा तो नहीं लग रहा है, क्योंकि बचपन से उसको देखते आए हैं खेलते हुए, और अब ये चीज़ें हमको रियलाइज करते हैं कि हम लोग अब बड़े हो चुके हैं, तो एक ना एक दिन तो ये होना ही था, तो एक्सेप्ट करना पड़ता है सबको। अभी विराट कोहली और रोहित शर्मा, रिसेंटली रोहित शर्मा भी रिटायरमेंट ले लिया टेस्ट क्रिकेट से, तो दो बड़े प्लेयर्स रिटायरमेंट एक साथ लेने पर जरा इंडिया टीम पे जरूर इफेक्ट गिरेगा उसका, क्योंकि उसका फिर भरपाई शायद कर पाए ना कर पाए, ये भी एक डाउट्स रहता है इस पे, क्योंकि अपकमिंग जो प्लेयर्स हैं दे डोंट हैव लाइक द एक्सपीरियंस, ज़्यादा उनके पास एक्सपीरियंस नहीं है जो जितना था इनके ऊपर, तो इट विल बी लाइक इफेक्ट डालेगा, कुछ इंडियन टीम पे जरूर डालेगा। तो अंबटी रायुडू भी एक ट्वीट करे, मतलब विराट कोहली को ऐसा रिटायरमेंट मत लो बोल के, फिर भी विराट कोहली ने रिटायरमेंट दे दिया। अब ये टोटली विराट कोहली पे डिपेंड करता है ना, अब ये कुछ रीजंस हो सकते हैं इसके लिए, तो ये विराट कोहली पे डिपेंड करता है। अब इसके रोहित शर्मा के बाद में से और विराट कोहली के बाद में से कैप्टनसी किसको जाता बोल के आप? आई थिंक बुमराह को जाएगा शायद, क्योंकि बुमराह, हाँ, क्योंकि उसके पास ज्यादा एक्सपीरियंस है, क्योंकि उसने खेला हुआ है, विराट कोहली के अंडर खेला हुआ है, रोहित शर्मा के अंडर खेला हुआ है, और धोनी MS धोनी के अंडर भी खेला हुआ है। హాయ్ బ్రో. మరి విరాట్ కోహ్లీ గారు రిటైర్మెంట్ తీసుకుంటున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాధాకరంగా ఉంది బ్రో, రిటైర్డ్ అంటే బాధాకరంగా ఉంది. సో మరి మన రోహిత్ శర్మ గారు అండ్ విరాట్ కోహ్లీ గారు అట్ సేమ్ టైం రిటైర్మెంట్ ఇస్తున్నారు, సో ఇద్దరు ప్లేయర్స్ అంటే మెయిన్ ప్లేయర్స్ వెళ్ళిపోతే టీం మీద ఎఫెక్ట్ పడుతుంది కదా? కంపల్సరీ బ్రో, 100% పడుతుంది. మెయిన్ వాళ్ళిద్దరే కదా పిల్లర్స్. సో మీరేమనుకుంటున్నారు బేసిక్, అంటే రిటైర్మెంట్ ఇవ్వాలా లేకపోతే ఇవ్వద్దు?
క్రికెట్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఆడిన వాళ్ళే ప్రశాంతంగా ఆడాలి వాళ్ళు. ఆడాలి. సో మరి నెక్స్ట్ కెప్టెన్సీ ఎవరు తీసుకుంటే బాగుంటది అంటారు? అంటే ఆఫ్టర్ ఇప్పుడు రోహిత్ శర్మ గారు రోహిత్ శర్మ ఉంది. మెయిన్ పిల్లర్, తర్వాత విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ. సో నెక్స్ట్ వీళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఎవరు తీసుకుంటే బాగుంటది సార్ ఎవరంటే హార్దిక్ పాండ్యా ఎందుకు? మంచి ప్లేయర్, ఆల్రౌండర్, బ్యాటర్, బౌలర్, కీపర్ మొత్తం ఉంటారు. సో ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా, అంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి కెప్టెన్సీ తీసుకోవాలంటే. అంటే ఇస్తే కొంచెం తెలుసా నా ఎక్స్పీరియన్స్ ఉందో లేదని చెప్పేసి. ఓకే. సో మరి మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? మై ప్లేయర్ విరాట్ కోహ్లీ ఆల్వేస్. విరాట్ కోహ్లీ. సో ఎలా ఫీల్ అవుతున్నారు విరాట్ కోహ్లీ గారు నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడడానికి? బాధాకరంగా ఉంది. ఏం చేస్తుంది హాయ్ అండి, చెప్పండి. విరాట్ కోహ్లీ టెస్ట్ సిరీస్ కి రిటైర్మెంట్ ప్రకటించేశారు కదా, ఇలా ఏమనుకుంటున్నారు మీరు? చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఉంటే వేరే ఉంటుంది క్రికెట్ అనేది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళిద్దరు ఉంటే మ్యాచ్ అనేది చూడడానికి ఒక లుక్ ఉంటుంది. వాళ్ళిద్దరు లేనిది ఇంకా వాళ్ళు అసలు మ్యాచ్ అనేది కష్టం అండి. ఇక వాళ్ళ క్యాప్టెన్సీ రావాలంటే కూడా ఇప్పుడు ఎవరు లేరు ఆ సిచ్యువేషన్ లో. వాళ్ళ క్యాప్టెన్సీ తీసుకోవాలన్నా ఇప్పుడు కరెక్ట్ ప్లేయర్స్ కూడా లేరు. మరి రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ లేకపోతే మరి టీం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? టీం అంటే వరస్ట్ ఉంటుంది, వరస్ట్ ఉంటుంది. మరి మొన్న అంబటి రాయుడు కూడా ఒక ట్వీట్ చేశారు, రోహిత్ శర్మని సారీ విరాట్ కోహ్లీని రిటైర్ అవ్వద్దు అని చెప్పేసి. రిటైర్ అయిపోతే ఇంకా టీమిండియా ఒక దిక్కు లేని స్థితిలో పడిపోద్ది అని. ఖచ్చితంగా 100%. సో అయినా కానీ ఆయన రిటైర్మెంట్ ప్రకటించేశారు కదా. అవును, ఇక నెక్స్ట్ ఓవర్ వస్తారు అనేది ఇక వెయిట్ చేయాలి. ఇక ఓవర్ వస్తారు వీళ్ళకి తగ్గట్టు, అలా ఉంటేనే వీళ్ళకి తగ్గట్టు ప్లేయర్ ఉంటేనే నెక్స్ట్ ఇండియా అనేది నిలబడుతుంది. నెక్స్ట్ కెప్టెన్సీ ఎవరు తీసుకుంటారు? హార్దిక్ పాండ్యానా? అంటే ఆయనకి అంత స్కోప్ ఉందా? ఉంది, 100% ఉంది హార్దిక్. ఇప్పటి వరకు ఆడిన ఇంగ్లాండ్ లో ఆడిన సిరీస్ లో విరాట్ కోహ్లీ అంతగా చూపించలేదు. అవును, కరెక్ట్. ఆయన గేమింగ్ గానీ ఆయన బ్యాటింగ్ అది ఏం బాలేదు అంటున్నారు. మరి ఆ పరంగా చూసుకుంటే ఇండియాకి మైనస్ అవ్వదు కదా టీమ్ కి? మైనస్ అంటే కాకపోవచ్చు మేబీ, ఒకవేళ అయితే ఇట్లా కష్టం. హాయ్, మరి విరాట్ కోహ్లీ గారు రిటైర్మెంట్ ప్రకటించారు, మీకు ఎలా అనిపిస్తుంది? విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ చాలా బాధగా అనిపిస్తుంది సార్. బట్ ఉండాలి సార్ విరాట్ కోహ్లీ కంపల్సరీ. నాకైతే బాధగా అనిపిస్తుంది. సో మరి రోహిత్ శర్మ గారు అండ్ రోహిత్ కోహ్లీ గారు ఎట్ ద సేమ్ టైం రిటైర్మెంట్. బట్ రోహిత్ అయితే తీసుకోవచ్చు సార్. ఇక లాస్ట్ మనకి ఐపీఎల్ లో కూడా ఏం చేయలేదు. 39, 40కి అవుట్ అయ్యండి చాలా మ్యాచ్ లో. బెటర్ హీ కెన్ గో. బట్ విరాట్ కోహ్లీ అయితే ఉండాలని నేను అనుకుంటున్నా. ఉండాలి. సో మరి అంటే రోహిత్ శర్మ గారు, విరాట్ కోహ్లీ గారు ఇద్దరు మెయిన్ ప్లేయర్ టీమ్. సో వాళ్ళిద్దరు వెళ్ళిపోతే టీం మీద కొంచెం భారం పడుతుంది. విరాట్ కోహ్లీ ఉంటే సరిపోతుంది. రోహిత్ శర్మ ఐపీఎల్ చూసినాం, మన మ్యాచ్ లో ఎక్కువ చేయలేదు. లాస్ట్ 4 మ్యాచ్లు కూడా 39, 40 ఆ రేంజ్ లో అవుట్ అయ్యండి. కాబట్టి విరాట్ కోహ్లీ ఉంటే సరిపోతుంది నా ఒపీనియన్ ప్రకారంగా. మరి నెక్స్ట్ కెప్టెన్సీ ఎవరు తీసుకుంటే బాగుంటుంది అంటారు? నెక్స్ట్ కెప్టెన్సీ విరాట్ కోహ్లీ ఉండాలి ఇప్పుడైతే. అంతే, వేరే కోహ్లీ గారు తర్వాత ఎవరు అంటే డిసిషన్ ఇస్ వాళ్ళది ఉంటుంది సార్ మనకైతే. సో విరాట్ కోహ్లీ ना रिटायर हो गया सीरीज से, तो हाउ यू आर फीलिंग? Very heartbroken. Suddenly retires just after Rohit Sharma. The Roko era just come to an end now. But he has given a big contribution, 9,000 runs in test matches and more than around 30 centuries has hidden. That's a very, and of course most number of double centuries in test cricket, 7 years hidden. It's a big contribution to Indian cricket team, and but heartbroken, but he has given a lot to Indian cricket team. विराट कोहली और रोहित शर्मा दोनों भी एक साथ रिटायरमेंट ले लेना, तो उसकी वजह से टीम पे कुछ बर्डन पड़ सकता है, बट प्लेयर दोनों भी. बट अभी जो यंग प्लेयर्स है, जिस तरीके से नया टैलेंट आ रहा है, फ्यूचर अभी सिक्योर है मेरे ख्याल से इंडियन टीम का. यशस्वी जायसवाल है और कई सारे से अभिषेक शर्मा, तो बर्डन तो पड़ेगा. बट हमारे पास प्लेयर्स है वैसे, बट रो को क्योंकि हम फैन है उनके, तो बुरा तो लगेगा थोड़ा सा. बुरा तो लगेगा. आफ्टर रोहित शर्मा कैप्टनसी कौन लिए तो अच्छा रहता? टेस्ट सीरीज की यंग टीम बन रही है आगे. मेरा ख्याल है शुभमन गिल बेस्ट रहेंगे उसके लिए. क्यों? क्योंकि जो यंग टीम है आगे के लिए, अभी यहाँ से कम 10 साल के लिए जो टीम बनी है, और जो सेम एज ग्रुप के प्लेयर्स है जितने भी, आप अगर देखेंगे ईशान किशन है, शुभमन गिल है, अभिषेक शर्मा है, फिर यशस्वी, अर्शदीप, सब सेम एज ग्रुप के. तो यहाँ से कम 10 साल तक के जो भी टूर्नामेंट्स है, तो एक उनके साथ का कैप्टन होना बहुत जरूरी है. और शुभमन गिल आई थिंक काफी सीनियर है इनके साथ. तो आप पर्सनली कैसा फील कर रहे हो? 2 मेन प्लेयर रिटायर हो गए अपने. अच्छा तो नहीं लग रहा, बट वो होना ही था एक दिन. उसके लिए रेडी नहीं थे हम, एक सडनली हुआ.
आपके फेवरेट प्लेयर? विराट कोहली ऑफ कोर्स 100% विराट कोहली। हाय विराट कोहली ना रिटायर हो गए अब, जी। तो आपको कैसा लग रहा है? ये बहुत बुरा लग रहा है क्योंकि विराट कोहली इंडियन टीम के बैकबोन थे, क्योंकि हर सिचुएशन में इंडिया को संभालते थे। वो नहीं है तो इंडिया का समझो वो तो बहुत लॉस होगा इंडिया के लिए, क्योंकि वो बहुत सीनियर थे। तो रोहित शर्मा और विराट कोहली एट सेम टाइम रिटायरमेंट अनाउंस करें जी तो दो मेन प्लेयर जाने पर इंडिया टीम पे कुछ इफेक्ट तो पड़ेगा? हाँ, बहुत पड़ेगा, क्योंकि रोहित शर्मा भी बहुत इंडिया के लिए बहुत कुछ कर चुके थे और आगे भी मतलब अभी नए जो आएंगे टाइम लगेगा उनको संभालने के लिए, क्योंकि ये दो लोग बहुत सीनियर थे और इंडियन टीम के बहुत ही मैं कहूँगा बैकबोन से दो, तो लॉस तो होगा इंडिया के लिए। तो नेक्स्ट कैप्टनसी कौन लिए तो अच्छा रहता होगा टीम में? टीम मेंबर्स में कह नहीं सकते, क्योंकि अब इंडियन टीम में नेक्स्ट उनके जैसा तो कैप्टनसी कोई रोहित शर्मा के तरह का तो कहीं कर नहीं सकते कोई, क्योंकि उसके बाद कौन आएंगे पता नहीं, मगर मैं तो नहीं, उनके अलावा मैं तो किसी को चॉइस नहीं करता। किसी को चॉइस नहीं करोगे तो बहुत लॉस तो होगा। हाँ। अंबटी रायुडू भी एक ट्वीट करे विराट कोहली को आप रिटायर मत हो, हाँ, फिर जी। भी रिटायरमेंट अनाउंस कर दिया। हाँ, पर अब क्या कर सकते हो मगर अब क्योंकि नहीं जाना चाहिए था उनको, रिटायरमेंट के लिए नहीं लेना चाहिए था, क्योंकि दोनों एक साथ होने की वजह से पर्सनली आप कैसा फील कर रहे हो वो रिटायर? बहुत बुरा लग रहा है मुझे, क्योंकि रोहित भी जा रहे हैं और ये विराट कोहली भी जा रहे हैं, तो ये इंडिया के लिए बहुत लॉस होगा। फेवरेट क्रिकेटर को? विराट कोहली। विराट कोहली जी। तो एज ए फैन क्या बोलोगे विराट कोहली? थोड़ा और टाइम के लिए वो रुक जाना चाहिए था उनको, उसके बाद वो शायद डिसीजन लेना चाहिए था, जब तक कोई नया सेट नहीं होता कैप्टनसी के लिए तब तक। హాయ్, మరి విరాట్ కోహ్లీ గారు రిటైర్మెంట్ అనౌన్స్ చేస్తారు కదా, హౌ యు ఆర్ ఫీలింగ్? ఇట్స్ వెరీ బ్యాడ్ బికాస్ ఆఫ్ అసలు క్రికెట్ చూడడానికి మెయిన్ రీజన్ కోహ్లీ అండ్ రోహిత్. అలాంటి వాళ్ళే క్రికెట్ రిటైర్మెంట్ ఇస్తే ఇంకా చూడడం వేసిన అంటే అది మై ఫీలింగ్. మన ఇండియానే కాదు, అసలు కోహ్లీకి ఉన్నంత ఫ్యానిజం ఇంకెక్కడ లేదు నాకు తెలిసినంత వరకు అయితే. ఆయన ఉన్న క్రేజు, ఆ ఫిట్నెస్, ఆ మెయిన్ డిసిప్లిన్, అలాంటి బ్యాట్స్మెన్ దొరకడం అంటే ఈ ప్రెసెంట్ జనరేషన్ చాలా కష్టం. వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ పర్సన్. సో మరి మెయిన్ ప్లేయర్స్ ఇద్దరు కూడా ఒకేసారి రిటైర్మెంట్ ఇచ్చారు, మరి టీమ్ ఇండియా మీద కొంచెం ఆ టీమ్ మీద బర్డెన్ అయితే పడుతుంది కదా? చాలా పడుతుంది మరి ప్రెసెంట్ అలాంటి బ్యాట్స్మెన్ దొరకడం అయితే ఇండియాకి చాలా రేర్ నాకు తెలిసినంత వరకు అయితే. సో ఇట్స్ వెరీ, నాకు తెలిసి మళ్ళీ బీసీసీఐ ఇంకోసారి కోహ్లీని రోహిత్ శర్మ మళ్ళీ రీకన్సిడర్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. సో మరి నెక్స్ట్ కెప్టెన్సీ ఎవరు తీసుకుంటే బాగుంటుంది? కెప్టెన్సీ అయితే గిల్. ఎందుకు? ఐపీఎల్ చూస్తున్నాగా, అంటే మెయిన్గా గుజరాత్ టీంలో అయితే బ్యాట్స్మెన్స్ ఎవరు లేరు, కానీ మెయిన్ బ్యాట్స్మెన్ గిల్, సాయి సుదర్శన్, బట్లర్, వీళ్ళ ముగ్గురితోనే గిల్ చాలా బాగా కెప్టెన్షిప్ చేస్తుంది నాకు తెలిసినంత వరకు అయితే. సో గిల్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మరి అంబటి రాయుడు గారు కూడా ఒక ట్వీట్ చేశారు విరాట్ కోహ్లీ గాని ఇట్లా మీరు రిటైర్ అవ్వద్దు అని చెప్పేసి, అయినా కూడా రిటైర్మెంట్ ఇచ్చేసారు. అది వాళ్ళ పర్సనల్ రీజన్ ఉండేది. సో మీ ఫేవరెట్ క్రికెటర్ కోహ్లీ. సో యాజ్ ఎ ఫ్యాన్ గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు కోహ్లీ? నేనైతే చాలా ఫీల్ అవుతున్నా. సో కోహ్లీ రిటైర్మెంట్ తీసుకున్నందుకు మెయిన్ ఆయన ఆట కోసం అందరూ చూస్తారు, అలాంటిది ఆయన రిటైర్మెంట్ ఇచ్చారంటే చాలా బాగా.